పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి. అవి సరిగా పనిచేయాలంటే సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని, అది వయసును బట్టి ఆహారం తీసుకోవాలన్నారు కలెక్టర్ కె హైమావతి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పోషణ్ మహోత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బాలామృతంతో వండిన వంటకాల స్టాళ్లను తిలకించి ఆయా ఆహారాన్ని రుచి చూశారు. అనంతరం మాట్లాడారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తీసుకునే ఆహారం బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఎదగాలంటే ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలని సూచించారు. కాగా ఈ పోషక మాసం కార్యక్రమం సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు నిర్వహించారు. ముఖ్యంగా మనం చెప్పుకుంటాం, ఇప్పటిదాకా మీకు బాగా అవగాహన కలగడం కోసం అందరూ ఆఫీసర్స్ మీతో మాట్లాడారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీతో షేర్ చేసుకున్నారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, మన పంచభూతాలు ఏవైతే మనం చెప్తామో, గాలి, నీరు కదా, ఆకాశము, భూమి కదా, పృథ్వీతత్వము, జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వం, ఏవైతే ఈ పంచభూతాల్లో మనం నివసిస్తున్నామో అదే పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా గమనించారా? మీరు ఉందని నమ్మకుండా ఒప్పుకుంటారా? ఉంది. మీరు నమ్మిన నమ్మకపోయినా సేమ్ అదే తత్వాలు మన శరీరంలో కూడా ఉంటాయి. కాబట్టి ఆ ఐదు తత్వాలు సమానంగా పనిచేయాలంటే మన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలంటే మన శరీరానికి కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అలాగే విటమిన్స్ ఎన్ని తీసుకోవాలి, ఎంత పాలలో సమపాలలో తీసుకోవాలి, అలాగే పువ్వులు ఎలా తీసుకోవాలి, ఆయిల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఫ్యాట్ అవి ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా సమపాళల్లో ఒక మనిషికి ఎంత అవసరం అవుతాయి. అంటే ఏంటి, పుట్టిన చిన్నపిల్లకి వృద్ధులకి ఒకే రకమైన ఆహారం ఎప్పుడు ఉండదు. కాబట్టి పెరిగే వయసును బట్టి ప్రెగ్నెంట్ మదర్ ఒక రకంగా, 1 to 5 years చిల్డ్రన్ ఒక రకంగా, ఆ తర్వాత అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఒక రకంగా, ఆ తర్వాత మిడిల్ ఏజ్లో ఒక రకంగా, ఓల్డ్ ఏజ్లో ఒక రకంగా ఈ ఆహారం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారము తీసుకోవాలి అంటే ఫస్ట్ 5 years అంటే ఏంటి, బేబీ మదర్ భూమిలో ఉన్నప్పుడు ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఆ బేబీ మంచి హెల్తీ బేబీ తయారవుతుంది 9 నెలల పాటు. ఆ 9 నెలల్లో ఆ మదర్ ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నారు, అదే రకంగా ఆ మదర్ ఎంత సైకలాజికల్గా మెంటల్గా బ్యాలెన్స్గా ఉంది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ బేబీ హెల్తీ బేబీ సంపూర్ణమైన బేబీ లాగా ఎదగలుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత మానసికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెల్తీగా ఉండగలుగుతుంది. వెనకటి కాలంలో మన అమ్మమ్మలు అందరూ మంచిగా, అమ్మమ్మలు మన అమ్మలు బాగా ఫుడ్ వండేప్పుడు మనకి హెల్తీగా ఉండేవారు, మన హెయిర్ మంచిగా ఉండేది, ఫేస్ చూస్తే గ్లోగా మంచి బ్రైట్గా కనిపించేది. ఇప్పుడు ఎంతమంది ఫేస్ మీరు మీ ఏజ్లో 20, 20, 25 yearsలో మీ పిల్లల్ని